హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు ఆస్తమా ప్రాబ్లంకి సంబంధించి ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముద్రలు ఏం వేయాలి, అలాగే ప్రాణాయామం ఏం చేయాలి అని చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో వారందరి కోసం ఈ వీడియో ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన ముద్రల గురించి, అలాగే ప్రాణాయామం గురించి, అలాగే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నైట్ పడుకున్నప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. బ్రీతింగ్ తీసుకోవడంలో ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో అలాగే నైటే రావడానికి కారణాలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, నైట్ పడుకున్నప్పుడు ఖచ్చితంగా ఎడమ వైపు తిరిగి మాత్రమే పడుకోవాలి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఎయిర్ వేస్ అనేవి చక్కగా ఓపెన్ అయి ఉంటాయి. బ్లాక్ అవ్వకుండా ఊపిరి తీసుకోవడం వదలటం అనేది చక్కగా ఈజీగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు నైట్ నిద్ర చక్కగా పడుతుంది. ఎయిర్ వేస్ ఓపెన్ అయ్యి ఉండటం వల్ల ఊపిరితిత్తులు యాక్టివ్గా ఉంటాయి. అదే కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల మాత్రమే కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల వ్యాగస్ నర్వ్కి సంబంధించిన వ్యాగల్ టోన్ అనేది యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఈ ఎయిర్ వేస్ ఊపిరితిత్తులకు సంబంధించిన నరాలన్నీ సంకోచం చెంది నిదానంగా ఊపిరి తీసుకోవడం వదలటం అనే సమస్య, ఊపిరి తీసుకోవడం వదలటంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి కుడివైపు తిరిగి పడుకోవడం అనేది ఈ ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు మంచిది కాదు. ఖచ్చితంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి. అలాగే స్ట్రైట్ గా పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు, ఈ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు తల కింద ఎక్కువ సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. పిల్లో అనేది కొంచెం ఎత్తుగానే పెట్టుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకొని, అలాగే మోకాళ్ళ కింద ఇంకొక పిల్లో వేసుకోవాలి. దీనివల్ల కూడా ఊపిరితిత్తులు చక్కగా వ్యాకోచంలో అలాగే ఉండి ఎయిర్ వేస్ అనేవి ఈజీగా ఉండి గాలి తీసుకోవడం వదలటం అనేది చక్కగా ఉంటుంది. ఆస్తమా ప్రాబ్లం వల్ల వచ్చే ఇబ్బందులు అనేవి రాకుండా ఉండి కంఫర్టబుల్ గా నిద్రపడుతుంది. సో పడుకున్నప్పుడు ఖచ్చితంగా నైట్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నైట్ వచ్చే సమస్యలు రాకుండా తేలిగ్గా ఉంటుంది, అలాగే ఈజీగా నిద్రపడుతుంది. ఇప్పుడు ఈ ఆస్తమా ప్రాబ్లం కి సంబంధించి ఒక ప్రాణాయామం చూద్దాం. దీనికోసం ముందు మనం ఇలా వజ్రాసనంలోకి రావాలి. తర్వాత ఈ రకంగా ఇలాగా చేతులు ఇలా పెట్టాలి. అరిచేతుల మీద ఇలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మోకాళ్ళ మీద బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలపైకి, శ్వాస వదులుతూ తల కిందకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. నిదానంగా వెనక్కి వజ్రాసనంలోకి రావాలి. తర్వాత ఇలాగ శకాసనంలోకి రావాలి. ఇప్పుడు మనం చేసిన ప్రాణాయామం వ్యాఘ్ర ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చక్కగా ఆ పొజిషన్లోకి వెళ్ళి ఇలా 5 సార్లు చేసుకోవచ్చు. 3 నుంచి 5 సార్లు చేసుకోవచ్చు. ఫస్ట్ 3 సార్లు చేసుకోండి. చక్కగా అలవాటు అయిన తర్వాత 5 సార్లు చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హై బీపీ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఈ వ్యాఘ్ర ప్రాణాయామం చేయడం వల్ల మనకి ఊపిరితిత్తులు అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే గాలి తీసుకోవడం వదలటం చక్కగా ఈజీగా ఉండటం వల్ల ఈ సమస్య ఉన్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. పర్టికులర్ గా ఈ వర్షాకాలంలో సడన్ గా ఎండ రావడం, సడన్ గా వర్షం రావడం వల్ల, ఇలాంటి చేంజెస్ అవడం వల్ల ఈ ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి ప్రాణాయామం కనుక ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రోజంతా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన ముద్రలు ఏంటో చూద్దాం. ముందుగా చేయబోయే ముద్ర పృథ్వీ ముద్ర. ఇలాగా ఉంగరం వేలు ఈ రకంగా ఇలా కూర్చోవాలి. పృథ్వీ ముద్ర ఇది 5 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చు. ఈ పృథ్వీ ముద్రలో కూర్చున్నప్పుడు చక్కగా తల మెడ స్ట్రైట్ గా పెట్టాలి. కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాస తీసుకోవడం వదలటం గమనించుకుంటూ ఉన్నాను. ఇలా 5 నుంచి 15 నిమిషాల వరకు ఈ పృథ్వీ ముద్ర చేయొచ్చు. ఈ పృథ్వీ ముద్ర చేయటం వల్ల ముందు మనకి రోగ నిరోధక శక్తి అనేది చక్కగా పెరుగుతుంది. దానివల్ల ఈ ప్రాబ్లం తరచూ రావడం అనేది కంట్రోల్ అవుతుంది.
ఇప్పుడు తర్వాత మనం చేయబోయే ముద్ర సూర్య ముద్ర. దానికి ఈ రకంగా ఉంగరం వేలుని ఇలా లాక్ చేస్తాం. సూర్య ముద్ర. ఈ ముద్ర కూడా 5 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చు. ఇది తరచూ జలుబు రావడం, జలుబు, తుమ్ములు, ముక్కు కారటం ఇలాంటి సమస్యలు అనేవి ఈ కాలంలో వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఈ ముద్ర అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ముద్రలో కూడా 5 నుంచి 15 నిమిషాల వరకు కూర్చోవచ్చు. చక్కగా ఇలాగా వెన్నుపూస నిటారుగా పెట్టి నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ కూర్చోవాలి. ఈ రకంగా ఈ ముద్ర. తర్వాత ముద్ర లింగ ముద్ర. ఈ లింగ ముద్ర చేయటం వల్ల కూడా ఊపిరితిత్తులు అనేవి చక్కగా వ్యాకోచం చెంది గాలి తీసుకోవడం వదలటం అనేది పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కాలంలో వచ్చే సమస్యలు, అలాగే ఆస్తమా వల్ల వచ్చే సమస్యలు అనేవి కంట్రోల్గా ఉంటాయి. ఊపిరితిత్తులు అనేవి యాక్టివ్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆస్తమా వల్ల తరచూ పడే ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటుంది. లింగ ముద్ర ఈ రకంగా మనం ఫస్ట్ చేతులను లాక్ చేయాలి. 2 చేతుల్ని ఈ రకంగా లాక్ చేయాలి. అలాగే ఎడమ బొటన వేలు ఇలా ఈ రకంగా కూర్చోవాలి. ఇలా ఈ లింగ ముద్ర కూడా 5 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చు. ఈ ముద్రలన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి రోజు చేసుకోవాలి. రోజుకి 2 సార్లు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో చక్కగా ఉష్ణతత్వం అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఈ ప్రాబ్లం వల్ల, ఆస్తమా ప్రాబ్లం వల్ల తరచూ వాళ్ళకి ఎక్కువగా జలుబు, దగ్గులు వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కంట్రోల్గా ఉంటుంది. అలాగే వాతావరణం సడన్ గా చేంజ్ అవుతున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా కంట్రోల్డ్గా ఉంటాయి. ఈ రకమైన ప్రాణాయామం మనం చేసిన వ్యాఘ్ర ప్రాణాయామం, అలాగే ఈ ముద్రలు ప్రతిరోజు కనుక చేసుకుంటూ ఉంటే ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంట్రోల్గా ఉంటుంది. అలాగే తేలిగ్గా ఉంటుంది. ఇంకొకటి, మనం నైట్ పడుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. ఆ జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా అలా ఫాలో అవుతూ ఉండటం వల్ల నైట్ ఈ సమస్య ఆస్తమా ప్రాబ్లం ఉండటం వల్ల నైట్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. శ్వాస సడన్గా తీసుకోవడం, వదలటంలో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. గుండె దడగా ఉంటుంది. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నిద్ర అనేది అస్సలు పట్టదు. సో మనం పడుకున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఊపిరితిత్తులు అనేవి యాక్టివ్గా ఉండటం, ఊపిరితిత్తుల్లో నరాలు అనేవి వ్యాకోచం చెంది చక్కగా యాక్టివ్గా ఉండటం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. ఈ సమస్యలు రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న 3 ప్రాణాయామాలు, అలాగే పడుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యాఘ్ర ప్రాణాయామం, ఇవన్నీ కూడా ప్రతిరోజు చేసుకోవచ్చు. ఇవన్నీ చేయడానికి ఒక 15 నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. నిదానంగా అలవాటు చేసుకుంటూ ఈ ప్రాణాయామాలు ఇవన్నీ చేసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా యాక్టివ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది రోజంతా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.